శివాయ శ్రీమాత్రే నమ. ఈరోజు మనము జ్యోతిష వాస్తు పరిజ్ఞానంలో ముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని గురించి చర్చించుకుందాం. ముఖ్యంగా కుజుదోషము, వివాహం ఆలస్యం కావడానికి కుజుదోషము ఒక ముఖ్య కారణమా, అసలు కుజుదోషం అంటే ఏంది అనే విషయాన్ని చర్చించుకుందాం. కుజగ్రహమునే మనం అంగారకుడు లేదా తమిళ్లో శవాయ్ అని కూడా అంటాము. ఈ కుజగ్రహానికి ప్రీతిపాత్రమైనటువంటి రంగు ఎరుపు, ప్రీతిపాత్రమైనటువంటి ధాన్యము కందులు. అదేవిధంగా దీనికి ఇష్టమైనటువంటి కుజుడికి నంబర్ వచ్చేసి 9వ నంబరు కుజుడికి సంబంధించింది. భూమి ఎక్కువగా కొనుగోలు చేయడం, గృహాలు ఎక్కువగా నిర్మించడం, మంచి వాహనాలను ఇవ్వడం, ఇవన్నీ కూడా కుజుడు అనుకూలంగా ఉన్నప్పుడు మంచి భూములు, మంచి స్థిరాస్తిని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కుజుడు నీచ స్థానంలో కానీ నెగిటివ్లో ఉన్నప్పుడు కత్తిపోట్లు, ఆకస్మిక ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, యాక్సిడెంట్లు, భూ తగాదాలు, కోర్టు వ్యవహారములు, పోలీసు గొడవలు ఉన్నట్లు ఉండి ఫైర్ యాక్సిడెంట్స్ జరగటం, బర్న్ అవ్వటం, సిలిండర్స్, ఇవన్నీ కూడా కుజుడు నెగిటివ్గా ఉన్నప్పుడు జరిగేటివి. అయితే కుజుడు ఉచ్చులో ఉన్నప్పుడు మంచి యోగాన్ని ఇస్తాడు, మంచి బలాన్ని కూడా ఇస్తాడు. కిడ్నీకి సంబంధించినటువంటి రోగాన్ని ఇచ్చేది కూడా మనం కుజుడే అని చెప్పుకోవచ్చు, రక్తానికి సంబంధించింది కూడా. అయితే ముఖ్యంగా వివాహం కాకపోవడానికి కుజుడు లగ్నానికి 1వ స్థానంలో కానివ్వండి, లేదా 2వ స్థానంలో కానివ్వండి, లేదా 4 స్థానంలో కానివ్వండి, 7వ స్థానంలో కానివ్వండి, 8వ స్థానంలో కానివ్వండి, 12వ స్థానంలో కానివ్వండి కుజుడు ఉన్నట్లయితే 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో లగ్నాత్తు ఉన్నట్లయితే కుజుదోషం అని అంటాం. అయితే ఈ సూత్రాన్ని అన్ని జాతకాలకు అన్ని విషయాల్లో మనం వర్తించడానికి అవకాశం లేదు. ఎందుకంటే కుజుడికి స్వస్థానం మేషరాశి, వృశ్చిక రాశి. అదేవిధంగా కుజునికి ఉచ్చ స్థానం మకర రాశి. సింహరాశి కూడా కుజుడికి మంచి రాశి అన్నమాట, స్వక్షేత్రంగా స్వక్షేత్రం కానప్పటికి కూడా మిత్ర క్షేత్రంగా చెప్పుకోవచ్చు. అయితే మేషలగ్నంలో పుట్టిన వాళ్ళకి, లేదా మేషరాశిలో జన్మించిన వాళ్ళకి, లేదా వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి, లేదా వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి, లేదా మకర రాశిలో జన్మించిన వాళ్ళకి, మకర లగ్నంలో జన్మించిన వాళ్ళకి, సింహలగ్నం సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ఈ కుజుదోషం వర్తించదు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి, ఇది ఎక్సెప్షన్. ఈ విషయాలు తెలియకుండా మనం కుజుదోషం 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు నాడు దోషము ఈ అమ్మాయికి లేదా ఈ అబ్బాయికి వివాహం కాదని మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిదానికి ఒక పరిష్కారం పురాతన గ్రంథాలు, మన సాంప్రదాయమైనటువంటి అనేక రకాలైనటువంటి గ్రంథాల్లో నివారణ చర్యలు ఉన్నాయి, వాటిని చేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ కుజుడు ఈ లగ్నాల్లో ఈ రాసుల్లో ఉంటే అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ దోషం లేదు. కుజుదోషం ఉన్నప్పుడు ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే అబ్బాయి కూడా, అంటే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ లాగా అబ్బాయికి కుజుదోషం ఉంటే అమ్మాయికి కుజుదోషం ఉంటే ఇబ్బంది ఏం లేదు. ముఖ్యంగా 7వ స్థానంలో 8వ స్థానంలో కుజుడు ఉంటే ప్రధానమైనటువంటి దోషంగా పరిగణించు. 7వ స్థానం భార్యాభర్తల అన్యోన్యత, 8వ స్థానం ఆయుష్ మాంగళ్య బలం, కాబట్టి ఆ 2 స్థానాల్లో చూసుకొని, అదేవిధంగా ఈ పంతనలు అవతాయ గ్రహణాన్ని వర్ణ కూటమి, వస్య కూటమి, తారా కూటమి, యోని కూటమి, గ్రహమైత్రి, గణ కూటమి, రాశి కూటమి, నాడీ కూటమిని 36 మార్కులుగా ఇవ్వడం జరిగింది. ఈ 36కి 18 వస్తే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద మ్యారేజ్, వాళ్ళు వివాహం చేసుకోవచ్చు అని. దీంతోపాటు నాడీ చూసుకోవాలి, తర్వాత యోని ఏ విధంగా ఉంది, ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే మనం వివాహం అనేది చేసుకుంటే దీర్ఘకాలం భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండటం జరుగుతుంది. ఒకవేళ కుజుదోషం బాగా లేకుండా ఉన్నప్పటికీ కూడా కొన్ని గృహాల్లో విడాకుళ్ళు, వైవాహిక అన్యోన్యత లోపిస్తుంది. అది ఏంటంటే ఆగ్నేయానికి సంబంధించినటువంటి శుక్రస్థానం చెడిపోవటం. అందువల్ల కేవలం కుజుదోషమే కాకుండా ఇక్కడ స్థల దోషం ఉందా, గృహదోషం ఉందా, అన్నీ పరిశీలించి మాత్రమే మనం వివాహానికి సంబంధించిన విషయాల్ని చర్చించాలి. కాబట్టి కుజుదోషానికి ముఖ్యంగా సుబ్రహ్మణ్యం స్వామి అష్టోత్తరాలు చేసుకోవడం, లేదా సుబ్రహ్మణ్యం స్వామి లేదా అంగారక మూల మంత్రాన్ని జపించడం, తర్వాత ఆ కుజగ్రహానికి హోమం చేయడం, కుజగ్రహానికి శాంతి చేయించుకోవడం,
కుజగ్రహానికి ఇష్టమైనటువంటి ప్రీతిపాత్రమైనటువంటి జాతిరత్నం పగడాన్ని ధరించడం, తర్వాత ఇంకా ఎక్కువ కుజదోషం ఉంటే అరటి చెట్టుకి వివాహం చేసుకోవడం, ఇలాంటివి మన గ్రంథాల్లో సూచించిన మేరకు మనం చేసినట్లయితే కుజదోషానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. అది పెద్ద సమస్య కూడా అని మనం చెప్పుకోబడలేదు. ఈరోజు మనం కుజదోషం గురించి చెప్పుకున్నాం. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.